మన సాలగ్రామ వెంకటేశ్వర స్వామి దేవస్థానం నందు జూన్ 6వ తారీఖు భూవరాహ స్వామి వారి యొక్క యజ్ఞం విశేషంగా నిర్వహించడం జరుగుతుంది. అందులో పాల్గొనే ప్రతి ఒక్కరూ కూడా మీతోటి పాటు 7 గుప్పెళ్ళు మట్టితోటి పాటుగా విష్ణు సహస్రనామం పుస్తకం కూడా తెచ్చుకోండి ఖచ్చితంగా. ఎందువల్లనంటే విష్ణు సహస్రనామం అనేటువంటిది అనుకోకుండా విన్నా, ఎలా విన్నా, ఏ రకంగా విన్నా దాని గురించి ఒక శ్లోకం పారాయణ చేసిన కేనోపాయేన లఘున, ఏ ఉపాయం చేతనైనా కొంచెం విష్ణు సహస్రనామం విన్నా, విష్ణు సహస్రనామం గురించి చదివినా కేనోపాయేన లఘున విష్ణోర్నామ సహస్రకం పఠ్యతే పండితైర్ నిత్యం శ్రోతిమిచ్చామ్యహం ప్రభాంతకు మించినటువంటి యోగం మరొకటి లేదు అని చెప్పి సాక్షాత్తు పార్వతీ అమ్మవారే చెప్పడం జరిగింది. అలాగే ఇందులో గొప్పతనం అసంఖ్యేయో ప్రమేయాత్మ విశిష్ట శిష్టకృచ్ఛుచి సిద్ధార్థ సిద్ధి సంకల్ప సిద్ధిద సిద్ధి సాధన అనేటువంటి శ్లోకం తీసుకొని 27వ శ్లోకంగా ఉంటుంది. ఆ శ్లోకాన్ని తీసుకొని విష్ణు సహస్రనామంలో అక్కడ హోమం మొదలుపెట్టి హోమం మేము చేసం పూర్తయ్యేంత వరకు కూడా ఆ అసంఖ్యేయో ప్రమేయాత్మ అనేటువంటి శ్లోకాన్ని ప్రతి శ్లోకానికి వెనక ముందు అనులోమ విలోమంగా ఆ విష్ణు సహస్రనామం ఒక్కసారి మీరు పూర్తి చేయగలిగితే దానివల్ల ఏంటండి, వనమాలి గతీశార్ఘీ శంఖీ చక్రీ చనందకి శ్రీమాన్ నారాయణో విష్ణు వాసుదేవోభిరక్షతు. ఆ వాసుదేవుడి వలన రక్షించడమే కాకుండా ఏ రకంగా రక్షింపబడతారు అంటే ఆర్తా విషన్నా శిథిలాశ్చ భీతా ఘోరేషు చ వ్యాధిషు వర్తమానాః సంకీర్త్య నారాయణ శబ్దమాత్రం విముక్త దుఃఖాః సుఖినో భవంతు అని చక్కగా చెప్పబడి ఉన్నది. ఆర్తా విషన్నా శిథిలాశ్చ భీతాః ఏ రకంగా రక్షింపబడతారు వాసుదేవుడి వలన అంటే ఘోరేషు చ వ్యాధిషు, ఘోరమైనటువంటి వ్యాధులు ఏ రకమైనటువంటి వాటితో మనం ఇబ్బంది పెడుతున్నామో వాటిని అన్నిట్ల నుంచి కూడా సంకీర్త్య నారాయణ శబ్దమాత్రం, ఆ శబ్దనామ స్మరణంతో విముక్త అన్ని రకాల దుఃఖాల నుంచి ఆ క్షణకాలంలోనే కూడా ఆ స్వామివారు విముక్తిని చేస్తారు అనేటువంటిది అంత గొప్పది కనుక జరిగేటువంటిది. ప్రతి ఒక్కరూ కూడా ధర్మ అర్థ కామ్య మోక్షాలు అనగా ధర్మము అనగా మనందరి దృష్టిలో డబ్బు, ధర్మము అనగా భార్య, గుర్తుపెట్టుకోండి. ధర్మ అర్థ కామ్య మోక్షాలు అంటే ధర్మము అంటే డబ్బుగా రకరకాలుగా మనం ఆలోచిస్తూ ఉంటాం. ధర్మము అంటే భార్య, అర్థము అంటే సంతానం, కామ్యము అంటే వారిద్దరి ద్వారా అనేటువంటి నరకాన్ని తప్పించుకోవడం, తద్వారా కలిగేది మోక్షం. దీన్నే ధర్మ అర్థ కామ్య మోక్షాలు అంటారు. ఈ 4 ప్రతి మనిషికి సంపూర్ణంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ సంకల్పం మేము చేసి ఉన్నాము మనందరి కోసం. కాబట్టి ఆ 6వ తారీఖు నాడు ఖచ్చితంగా మీరందరూ కూడా యథావిధిగా ఈ యొక్క విధానాన్ని అనుసరించి ఆ యొక్క శ్రీమన్నారాయణ యొక్క అనుగ్రహాన్ని పొందాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. స్వస్తి.